నేను కొన్ని చోట్ల వెళ్ళి మాట్లాడుతుంటే డ్రగ్స్ కేసు ఏంటి ఉందా అని అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే జనాలకి అది చాలా చిన్నగా కనబడుతుంది. మనకి ఏంటంటే సమాజం బాగుండేది మనకు అవసరం లేదు. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, వీడి కరెక్టా ఇది కరెక్టా, పెడితే గంటలు చూస్తాం మనం. డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయింది, అది ఉందా, అది ఏదో వచ్చి ఉంటుందిలే అండి. బాగుంటాయి ఇట్లాంటివి డిబేట్లు పెట్టుకోవడానికి. కానీ ఇది మెయిన్, తీసుకెళ్ళి ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా లోపలేసి ఇన్వెస్టిగేట్ చేయండి. అది కాదు, ఇప్పటి వరకు ఇష్యూ మొత్తంలో పోలీసులు రాజ్ తరుణ్కి ఏం ఫోన్లు చేయలేదా? ఈమె ఎన్ని చెప్తుంది కదా, ఈ కేసు పెట్టాము, రాజ్ తరుణ్ కావాలి, ఈ సాక్ష్యాలు ఉన్నాయి, మేము పోలీసులకు సమర్పిస్తున్నాం, కోర్టుకు సమర్పిస్తున్నాం అంటున్నారు. రాజ్ తరుణ్కి ఏమైనా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయా, లేదా కస్టడీలో తీసుకుంటామని బెదిరింపు కాల్స్ వచ్చాయా? అండి వీళ్ళందరికీ తెలుసు, కానీ ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా నిజంగా నన్ను అడిగితే తప్పు. పెట్టారు కదా, అదే అంటున్నాను. ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ కదా ఇది. ఆ అమ్మాయి చెప్పిన తప్పు, క్లియర్ కట్ తప్పు. ఏంటి, ఇంకొకరితో నువ్వు ఉన్నావు, ఆ ఫ్యాక్ట్ హైడ్ చేసి ఈ మాట రాసావా నువ్వు? ఆంధ్రాలో వెళ్ళి గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టావు, దాని గురించి నువ్వు ఒకటి ప్రస్తావించావా? లేదు. ఆయన అదే చెప్తున్నాడు క్లియర్గా. అది మూవ్ ఆన్ అయిపోయిందండి, ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయిందంటే లేదు, దాని గురించి ఎక్కడ మస్తాన్ సాయి అనే ప్రస్తావన లేకుండా కంప్లైంట్ ఇచ్చేసి పోలీసులను తప్పుదోవ పట్టించావు. డ్రగ్స్ కేసులో తప్పుదోవ పట్టిస్తున్నావు, ఈ కేసులో తప్పుదోవ పట్టిస్తున్నావు, అండ్ ఏకంగా పోలీసుల మీదే మీరు లంచాలు తీసుకుని నన్ను బుక్ చేశారని చెప్పి ఇండైరెక్ట్గా ఆరోపిస్తున్నావు. ఏంటి సార్ ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఒక వారం రోజుల్లో రాజ్ తరుణ్ వస్తారని మీరు అంటున్నారు. మస్తాన్ సాయి కూడా బాధితుడే. తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద పెట్టింది. ఎందుకంటే టీవీ ఇంటర్వ్యూలో క్లియర్గా మాకేదో చిన్న గొడవ అంటే, చిన్న గొడవ అయితే రేప్ కేసు పెడతావు, నువ్వు ఆడపిల్ల కదా అని చెప్పి. వాడి ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడి ఉంటారు మస్తాన్ సాయి. ఇవాళ మస్తాన్ సాయి వచ్చి నీకు ఫర్గా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నేను కేసులు తీసేస్తాను, నా గురించి మంచిగా చెప్పు. కాంప్రమైజ్. ఓకే. సో అంటే కేసులు పెడతాం, కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏదన్నా ఒకటి డబ్బులో ఇంకోటో సెటిల్మెంట్. ఇంత దారుణం అండి. లేడీస్ కార్డ్ వాడి నా పోరాటం అంతా ఇదే. లేడీస్ వాళ్ళు చట్టంలో ఉన్న సెక్షన్లు వాడుకొని, మీడియాలో వాళ్ళకున్న సానుభూతి వాడుకొని ఇంత దారుణంగా మగాళ్ళని హింసిస్తున్నారు. మస్తాన్ సాయిని హింసించింది, రాజ్ తరుణ్ ఇప్పుడు హింసిస్తోంది, మీడియాని హింసిస్తోంది. అంతే. వాళ్ళు ఏదో యూస్ కోసం ఇట్లా అర్హత లేని వాళ్ళు అందరం మీకు ఇచ్చారంటారు చూడండి, అలా చేస్తుంది. నాకు ఇదే డ్రగ్స్ కేసులో ఒకనైతే అబ్బాయి అయితే 4 పీకి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేస్తారు. మీరు కుర్చీలో కూర్చోబెట్టి చెప్పండి మేడం ఇగో అంటే ఫీల్ అవుతుంది. క్యారెక్టర్ అసెసినేట్ చేయకూడదండి, అడగకూడదండి అలాంటివన్నీ. ఎఫ్ఐఆర్ చూపించకూడదట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఎందుకు చూపించరు? ఎఫ్ఐఆర్లో బేసికల్ ఎఫ్ఐఆర్ చూపించినా కూడా విక్టిమ్ పేరు చూపించకూడదు. ఈవిడ విక్టిమ్ కదా, దాంట్లో విక్టిమ్ కార్డ్ వాడడం అంటే ఇది. ఇప్పుడు ఈవిడ విక్టిమ్, కానీ నేను విక్టిమ్ కార్డ్ ఎందుకు చూపించామంటే ఈవిడ మీదే జరిగింది అని చెప్పి రేపు విక్టిమ్ ఎప్పుడు కూడా పేరు చెప్పకూడదు బయట. కానీ ఇప్పుడు ఓపెన్గా నాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి మీడియా ముందుకే వచ్చి చెప్తున్నప్పుడు, రాజ్ తరుణ్ మీద పెట్టిన దాంట్లో ఈవిడ విక్టిమ్, మస్తాన్ సాయి పెట్టిన వాడి మీద పెట్టిన కేసులో కూడా ఈవిడ విక్టిమ్ అని చెప్పి ఓపెన్గా ఈవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఇంక నేను దాచిపెట్టేది ఉంది, అంతా ఆవిడే చూపించుకుంటుంటే. ఏంటి ఫైనల్గా రాజ్ తరుణ్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు, ఎలా మాట్లాడతాడు? రాజ్ తరుణ్కి చెప్తున్నాం కదా, వెంట్రుక కూడా పీకలేరు, ఈ కేసు నిలబడదు అస్సలు. నేను చెప్తున్నా ఇది కోర్టుకి వెళ్ళడం, వాదనలు, పాపం దిలీప్ శంకర్ గారికి అంత పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. మరి నేనైతే ఇప్పుడు మీడియా ముందుకు అందరి ముందుకు తీసుకొచ్చా, మీకు కాపీలు కూడా పంపిస్తాను. సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన తర్వాత, ఈవిడ నిరాహార దీక్షలు చేసిన ఈవిడ బండారం బయటపడిపోయిన తర్వాత ఈ దొంగ వేషాలు, ఈ దొంగ నాటకాలు ఇంకా చాలమ్మా, వెళ్ళి పని చూసుకో, గేమ్ ఓవర్ అని చెప్పి అనుకుంటారు ఎవరైనా కూడా. ఇంత క్లియర్ కట్గా వేరే వాళ్ళతో రూమ్లో 10 రోజులు గడిపి నాకు మా మొగుడు కావాలని చెప్పి అడిగే ఈ అర్హత ఎవరికి ఉంటుంది? సిగ్గు ఉండాలి కదా అది. సో అతనికి ఏ బరి కాదు. కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే అసలు ఇలా ఎఫ్ఐఆర్ పెడితేనే కదా ఇంత హడావిడి జరిగింది. మనిషి పరువు తీయడం కదా, దానికి కారణం ఏంటి? మన చట్టాలు. ఇలా ఎంతమంది మగాళ్ళు, ఇప్పుడు ఆయనకి ఏం జరగకపోవచ్చు, కానీ జరగాల్సిన రేపు ఆయనకి, రాజ్ తరుణ్కి ఈ మీడియాలో జరిగింది కదా. ఇట్లాంటి తమ్మునేల్స్ అండి. వీడికి 10 ఏళ్ళ శిక్ష పడుతుంది. 10 ఏళ్ళ శిక్ష పడేది యాక్చువల్గా ఈవిడికి డ్రగ్స్ కేసులో. ఎవరి నోటికి వచ్చిన వాళ్ళు అంటే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోరు. కొంతమంది మహిళా సంఘాలు, యాక్టివిస్టులు అని చెప్పి వచ్చేస్తారు కూర్చొని, వాడికి అసలు వాడు కామాంధుడండి, వాడు నీచుడండి, వాడు దాంతో తిరిగాడండి, ఏమిటి వీళ్ళ దగ్గర నుండి చూసేసినట్టు మాట్లాడేస్తుంటారు. చెక్ చేసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి, అంతే. విల్ టేక్ లీవ్. ఫైనల్గా ఏం చెప్తారు? రాజ్ తరుణ్కి ఏమీ కాదు. అండ్ చట్టంలో ఈ ఎఫ్ఐఆర్ పెట్టడానికి కూడా పోలీసులు ఊరికే పెట్టేయడం కాదు. కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఒక ఎస్ఐకి ఎప్పుడు వస్తుంది అంటే ఎఫ్ఐఆర్ అయితేనే. ఎఫ్ఐఆర్ కాకుండా ఆయనకి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం లేదు. అందుకని
ఆయనకి ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నది అంతా కూడా రైటా రాంగా అని చెప్పి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మస్తాన్ సాయి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆయనకి దొరికినప్పుడు ఇది ఖచ్చితంగా ఫాల్స్ కేసు అని కళ్ళ కట్టి చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు. దానికి ఎంత పెద్ద లాయర్ని పక్కన పెట్టుకున్నా ఈ చిన్న పిల్లోడికి అడిగినా ఎవరిని అడిగినా చెప్పేస్తాడు ఇది తప్పు అని చెప్పి. సో ఇప్పుడు పోలీసులు దీన్ని ఛార్జ్ షీట్ చేసి తర్వాత రిమాండ్కి వెళ్ళి తర్వాత కోర్టుకి వెళ్తే అభాస్పాలు అవడం తప్ప ఇంకేం లేదు అంతకుమించి. సో ఇది చేయడం కూడా ఇంకా ఈ మహిళలు కాబట్టి చేయాలని చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇంకా బలవంతంగా హడావుడిలో పెట్టారు తప్ప ఇది ఛార్జ్ షీట్ దాకా కూడా వెళ్ళే కేసు కాదు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.